వెల్కమ్ టు 5 మంత్ర కెరీర్ పాయింట్. ఈ వీడియో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకంగా ఉద్దేశించబడి చేసిన వీడియో. హౌ టు రీడ్ న్యూస్ పేపర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం మనం న్యూస్ పేపర్ను ఏ రకంగా చదవాలి? న్యూస్ పేపర్ రీడింగ్ అనేది నాగరిక జీవనంలో అందరికీ అలవాటైన విధిగా ఉండాలి. కానీ న్యూస్ పేపర్ రీడింగ్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. న్యూస్ పేపర్ రీడింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మాత్రం తమ జీవితంలో ఇది తప్పనిసరి విధిగా భావించాల్సి ఉంటుంది. ఒక సాధారణ రీడర్కి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న రీడర్కి మధ్యన ఈ న్యూస్ పేపర్ను అర్థం చేసుకోవడంలో కొన్ని తేడాలు కనిపిస్తాయి. ఈ వీడియో పూర్తిగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో ప్రధానంగా తయారు చేయబడింది. మనం న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థికి, సాధారణ అభ్యర్థికి ఉండాల్సిన ప్రధానమైన తేడా ఏంటంటే, సాధారణ వ్యక్తి ఒక న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు తనకు ఒక సాధారణ పరిజ్ఞానం కోసం న్యూస్ పేపర్ మొత్తం చదువుతారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి తన ప్రిపరేషన్లో తాను సాధారణ పరిజ్ఞానం కన్నా ఎక్కువ ప్రత్యేకమైన పరిజ్ఞానం కోసం తాను సంసిద్ధం కావాలి. ప్రత్యేకమైన పరిజ్ఞానం అంటే ఏంటి? కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థికి ఉండాల్సిన ప్రత్యేకమైన పరిజ్ఞానం ఏంటంటే, తాను ఏ ఎగ్జామ్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నారో దాంట్లో జనరల్ స్టడీస్ ఒక పార్ట్గా ఉంటుంది. ఆ జనరల్ స్టడీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి ప్రధానమైన ఆక్సిజన్ మనకి న్యూస్ పేపరే. న్యూస్ పేపర్ ఒక ఆక్సిజన్ లాగా ఈ కాంటెంపరీ ఈవెంట్స్ మీద ప్రతిరోజు మన చుట్టూ అరౌండింగ్ అండ్ సరౌండింగ్లో ఏ సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయో ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, మన దగ్గర కానీ జరుగుతున్న విషయాలని న్యూస్ పేపరే మనకు అందిస్తుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ మదిలో ఉండాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, వాట్ ఈస్ ద సిలబస్ ఐ హ్యావ్ టు గెట్ ప్రిపరేషన్. యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నారనుకో, యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి యూపీఎస్సీకి సంబంధించిన జనరల్ స్టడీస్ మీద, జనరల్ స్టడీస్ సిలబస్ మీద పూర్తి పరిజ్ఞానం ఉండాలి. మీరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అభ్యర్థిగా మీరుంటే ఆ సిలబస్లో ఉండే జనరల్ స్టడీస్ కానీ మిగతా పేపర్లకు సంబంధించిన సిలబస్ని మీరు మొట్టమొదటిసారిగా బాగా అర్థం చేసుకోవాలి. లేదా మీరు పోలీస్ సర్వీస్కి సంబంధించి, అంటే మీరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ లేదా కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు అందులో జనరల్ స్టడీస్కి సంబంధించిన విషయాలు కానీ మిగతా అంశాలకు సంబంధించిన విషయాల మీద మీకు పరిజ్ఞానం ఉండాలి. వెదర్ యు ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ ఆర్ఆర్బి లేదా బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, వీటికి సంబంధించిన సిలబస్ మీద మీకు అవగాహన ఉండాలి. అందులో జనరల్ స్టడీస్ కొన్న మీద అవగాహన ఉండాలి. యు ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ టీచర్ రిక్రూట్మెంట్ సర్వీసెస్. టీచర్ రిక్రూట్మెంట్ సర్వీసెస్లో మీకు జనరల్ స్టడీస్ ఉంటుంది. జనరల్ స్టడీస్ లేకుండా ఏ ఎగ్జామ్ కూడా ఉండదు. కాబట్టి ఆ జనరల్ స్టడీస్కి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా న్యూస్ పేపరే ఆక్సిజన్గా ఉంటుంది. కాబట్టి న్యూస్ పేపర్ చదివే కోణంలో సాధారణ న్యూస్ పేపర్ రీడర్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న న్యూస్ పేపర్ రీడర్కి ఒక తేడా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి సాధారణ పరిజ్ఞానంతో పాటుగా ఒక ప్రత్యేకమైన విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే న్యూస్ పేపర్ చదవాలి. న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు సాధారణ అభ్యర్థి జనరల్గా న్యూస్ పేపర్ చదివి అక్కడ వేసేస్తాడు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి తన జేబులో, తన దగ్గర న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు పెన్ను పెట్టుకోవాలి డిఫరెంట్గా. ఇంకా ఈ పెన్, రెడ్ పెన్ కానీ, గ్రీన్ పెన్ కానీ, ఇంకా అంటే న్యూస్ పేపర్ ప్రింట్కి సంబంధించిన కలర్లో కాకుండా మిగతా కలర్లో ఉండడం శ్రేయస్కరంగా ఉంటుంది. ఆ పెన్ దగ్గర పెట్టుకొని తన న్యూస్ పేపర్ రీడింగ్ మొదలుపెట్టాలి. ఆ న్యూస్ పేపర్ రీడింగ్ని మనం చెక్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఇన్ జనరల్గా యూ కెన్ రీడ్ ఎనీ న్యూస్ పేపర్. నేను ఫలానా న్యూస్ పేపర్ చదవాలని నేను చెప్పట్లేదు. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు ఇంక్లూడింగ్ తెలుగు న్యూస్ పేపర్లతో సహా సమాచారాన్ని ఇవ్వడంలో పోటీ పడుతున్నాయి. కాబట్టి ఫలానా న్యూస్ పేపర్ మాత్రమే మీరు చదవాలి, ఫలానా న్యూస్ పేపర్లో మాత్రమే బాగా ఉంటుందనే విషయం మీకు చెప్పను. కానీ జనరల్గా మనం యూపీఎస్సీ లెవెల్లో చదివినప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు రీడ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. ప్రధానంగా హిందూ లాంటి పేపర్లు కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పేపర్లు కానీ, హిందీలో చదివినప్పుడు దైనిక్ భాస్కర్ లాంటి పేపర్లను చూడడం మంచిది. తెలుగులో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, సాక్షి కానీ, నవ తెలంగాణ కానీ, వెలుగు కానీ, ఎనీ న్యూస్ పేపర్, మీరు ఏ న్యూస్ పేపర్ అయినా మీరు బేసికల్గా ప్రిపేర్ కావచ్చు. న్యూస్ పేపర్ ప్లాన్ అని నేను రికమెండ్ చేయను. కానీ న్యూస్ పేపర్ రీడింగ్ మాత్రం మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ జీవితంలో అది భాగంగా ఉండాలి. ఇప్పుడు మనం చాలా వివరంగా ఈ న్యూస్ పేపర్ని
పేజీ టు పేజీ ఏం చదవాలి, ఈ చదువుతున్న క్రమంలో మనం ఎట్లా ఈ న్యూస్ పేపర్ రీడింగ్ని మనం ఉపయోగించుకోవాలన్న విషయాన్ని మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ కోణంలో ఒకసారి మనం న్యూస్ పేపర్ రీడింగ్ చూస్తే ప్రతి న్యూస్ పేపర్లో ఇప్పుడు ఇక్కడ నేను మన డిజిటల్ బోర్డు సౌకర్యంతో నేను కొన్ని అంశాలను మీ ముందు తీసుకొస్తున్నాను. ప్రతి న్యూస్ పేపర్లో ఉంటాయి. ఫ్రంట్ పేజ్, మొదటి పేజీ, ముఖపత్రం, ముఖ చిత్రం, అట్లాగే సిటీ అండ్ రీజనల్ న్యూస్, ప్రాంతీయ సమాచారం, జాతీయ సమాచారం, నేషనల్ న్యూస్, ఎడిటోరియల్ అండ్ ఒపీనియన్ పేజ్, అట్లాగే ఇంటర్నేషనల్ ఆర్ వరల్డ్ అఫేర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పేజ్, దాంతోపాటుగా బిజినెస్ పేజ్, స్పోర్ట్స్ పేజ్. ఇవి సాధారణంగా అన్ని న్యూస్ పేపర్లో ఉంటాయి. నేను ఈ హెడ్డింగ్స్ని ప్రధానంగా హిందూ పేపర్ ప్రాతిపదిక తీసుకున్నాను. ది హిందూ ఎందుకోసం అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అంటే మనం అనుకుంటున్న ఫ్రేమ్ వర్క్ అనుగుణంగా హిందూ పేపర్ కొంచెం మనకి మిగతా పేపర్తో పోలిస్తే అది అథెంటిక్గా ఉంటుంది కాబట్టి నేను ఆ పేపర్ యొక్క హెడ్లైన్స్ తీసుకున్నాను. మిగతా న్యూస్ పేపర్లో కూడా ఇదే రకంగా ఉంటుంది, కానీ పేజెస్లో ఒక పేజీ ముందు ఇంకో పేజీ వెనుక ఉండే అవకాశం ఉంటుంది. మనం మొట్టమొదటిసారిగా న్యూస్ పేపర్ని అందరి సాధారణ రీడర్ లాగానే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న మనం కూడా యాజ్ టీజ్గా మన న్యూస్ పేపర్ని తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మనం మొట్టమొదటిసారిగా మనం ప్రయారిటీ ఇవ్వాల్సిన అంశం ఏదైతుందో అది మనకు ఫ్రంట్ పేజ్. ఫ్రంట్ పేజ్ అనేది చాలా కీలకమైనది. అంటే ఆ రోజు ప్రపంచంలో కానీ దేశంలో కానీ లేదా మనం ఉంటున్న ప్రాంతంలో ఏ సమాచారం అయితే లీడింగ్గా ఉంటుందో, ఏ సమాచారం అయితే ప్రజలకు చేరువ వేయడంలో ఆ సమాచారానికి విలువ ఉంటుందో అది సాధారణంగా ఫ్రంట్ పేజ్లో వస్తుంది. ఉదాహరణకు నా దగ్గర ఇప్పుడు October 4th పేపర్ ఉంది. ఈ అక్టోబర్ పేపర్ హిందూ పేపర్లో మనకి ఆ రోజు గౌరవ ప్రధాని మోడీ గారు టన్నెల్ ఓపెన్ చేశారు. ఇక్కడ ఉంది వరల్డ్స్ లాంగెస్ట్ హైవే టన్నెల్ ఓపెన్డ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అని మోడీ గారిని ఇస్తుంది. దాని కిందనే రాహుల్ అండ్ ప్రియాంక మెట్ ఫ్యామిలీ ఆఫ్ అత్రాస్ విక్టిమ్స్ అని ఉంది. అంటే ఇది జనరల్గా ఫ్రంట్ పేజ్ సంబంధించిన సమాచారం. ఈ ఫ్రంట్ పేజీలో మనకు ఈ రెండు కూడా కీలకమైన సమాచారమే. సాధారణ రీడర్ ఏం చేస్తాడు, ఈ మామూలుగా ఈ సమాచారాన్ని చదివి సెకండ్ పేజీకి వెళ్తాడు. మనం ఏం చేస్తాం అంటే ఈ సాధారణ విద్యార్థి లాగానే, సాధారణమైన అభ్యర్థి లాగానే, సాధారణమైన వ్యక్తి లాగానే ఈ పేజీని మొత్తం చూసి వీటి కింద మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మన దగ్గర పెన్ తీసుకొని వాటి కింద టిక్ చేసే ప్రయత్నం చేస్తాం మనం. ఉదాహరణకి వరల్డ్ లాంగెస్ట్ హైవే టన్నెల్ ఓపెన్డ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అనే దాని మీద టిక్ చేసుకుంటాం మనకున్న పెన్తో టిక్ చేస్తాం. అట్లాగే ఇక్కడ మనకి రాహుల్ ప్రియాంక మెట్ ఫ్యామిలీ ఆఫ్ అత్రాస్ విక్టిమ్స్ దగ్గర టిక్ చేస్తాం. టిక్ చేసిన తర్వాత మన రీడింగ్ బేసికల్గా ఎట్లా ఉంటుందంటే ప్రపంచంలో నిజంగా ఈ టన్నెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అందులో ఇప్పటివరకు హైయెస్ట్గా ఉన్న టన్నెల్ ఏంటి, ఇప్పుడు మోడీ గారు ఓపెన్ చేసే టన్నెల్ ఏంటి, వాటికి వీటికున్న తేడా ఏంటి, భారతదేశంలో అంతకుముందు టన్నెల్స్ ఉన్నాయా, ఆ టన్నెల్స్ ఉంటే ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి బేసికల్గా వాటి విడ్త్ ఎంత, వాటి లెంత్ ఎంత, వాటికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి, వాటిని మనం చెక్ చేసుకుంటాం. అంటే మిగతా సాధారణ రీడర్ వాటి చెక్ చేయడు, చూసుకొని మళ్ళీ వెనక్కి పేజీకి వెళ్ళిపోతాడు. కానీ మనం ఏం చేస్తాం, అక్కడ టిక్ చేస్తాం. అంటే ఇమీడియట్గా మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ రీడింగ్ వచ్చినప్పుడు వాటి సెర్చ్ చేసే ప్రయత్నం చేస్తాం. మన కిందనే రాహుల్ అండ్ ప్రియాంక మెట్ విక్టిమ్స్ ఆఫ్ హట్రాస్ విలేజ్కి సంబంధించిన సమాచారం ఉంది. అందులో మనం ఏం చేస్తాం, భారతదేశంలో జనరల్గా విక్టిమ్స్ పట్ల ఎట్లా ప్రభుత్వ వైఖరి ఉంటుంది, అట్లాగే భారత రాజ్యాంగం బేసికల్గా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు రక్షణ కోసం ఉన్న ఆర్టికల్స్ ఏవే ఉన్నాయి, నిజంగా ఆర్టికల్స్ అక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, అక్కడ బాధితురాలకు న్యాయం చేయడానికి సంబంధించిన రాజ్యాంగపరమైన హక్కులు ఏమున్నాయి, ప్రభుత్వం ఆ రాజ్యాంగపరంగా పోతుందా లేదన్న విషయాన్ని చెక్ చేసే క్రమంలో ఆ విక్టిమ్కి సంబంధించిన వాళ్ళని రక్షించే ఆర్టికల్స్ మీద కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద కానీ మనం స్పెషల్గా మళ్ళీ అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తాం. అంటే సాధారణ రీడర్ ఒక రీడింగ్ తోటి దాన్ని కంప్లీట్ చేస్తాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఆ న్యూస్ ఏదైతుందో ఆ న్యూస్ని మనం మేజర్గా ఫోకస్ చేస్తున్నప్పుడు అకాడమిక్ కోణంలో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ అనే ఒక చాప్టర్ ఉంటుంది మనకు ప్రతి జనరల్ స్టడీస్లో ఉంటుంది. ఇండియన్ పాలిటీ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ రీడింగ్ రిగార్డింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు ఆర్టికల్ 12 నుంచి మొదలుకుంటే ఆర్టికల్ 32 వరకు బేసికల్గా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. మనకు ఆర్టికల్ 17 అన్టచబిలిటీకి వ్యతిరేకంగా ఉన్న ఆర్టికల్ 17 యొక్క స్టేటస్ ఏ రకంగా ఉంది, ఆర్టికల్ 17 మనం దృష్టిలో పెట్టుకొని ఈ బాధలో న్యాయం చేయగలుగుతామా, ఆర్టికల్ 14 అని చెప్తుంది, ప్రధానంగా ఆర్టికల్ 15 అని చెప్తుంది. ఆర్టికల్ 15 అనే దాని మీద ఒక మూవీ కూడా వచ్చింది. ఆ మూవీ డైరెక్టర్ ఎవరు, నిజంగా మూవీలో కూడా ఇప్పుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటనల మీద బాగా ఫోకస్ చేశారు. అట్లాంటి విషయాల మీద మనం బేసికల్గా తీసుకోవాలి. అట్లాగే ప్రధానమంత్రి గారి టన్నెల్కి సంబంధించిన ఇష్యూ ఉన్నప్పుడు కూడా ప్రపంచంలో ఈ నిర్మాణ రంగంలో భారతదేశం యొక్క స్థాయి ఎట్లా ఉంది, భారతదేశం ఇంకా భవిష్యత్తులో ప్రణాళికబద్ధంగా అట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఇంకేం చర్యలు చేపడతా ఉంది, హిమాచల్ ప్రదేశ్లో ఉండే ప్రత్యేకమైన అంశాలు ఏంటి, అందుకోసం అక్కడ టన్నెల్ ఆ రూపంలో ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, ఈ సమాచారాన్ని మనం తీసుకోవాలి.
అంటే సాధారణ అభ్యర్థి ఏం చేస్తాడు, రీడ్ చేసి పక్కన పెడతాడు. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఆ న్యూస్ వెనుక ఉండే సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం. అట్లాగే మనం బేసికల్గా చూసుకున్నప్పుడు మనకు సెకండ్ టైంలో సిటీ అండ్ రీజనల్ న్యూస్ ఉంటాయి. ఆ సిటీ అండ్ రీజనల్ న్యూస్లో బాగా ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మాత్రం దాన్ని మనం చెక్ చేస్తాం, లేదా వదిలేస్తాం. దీని తర్వాత నేషనల్ న్యూస్ ఉంటాయి. నేషనల్ న్యూస్లో కూడా మనం దాన్ని రీడ్ చేస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్గా ఏదో ఉన్నప్పుడు దాని మీద మళ్ళీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా పెన్ తీసుకొని టిక్ చేసుకోవాలి, మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇక మనకు ఓవరాల్గా ఎడిటోరియల్ పేజ్, ఈ ఎడిటోరియల్ పేజీ ఏదైతే మనకు కనిపిస్తూ ఉంటుందో ఈ ఎడిటోరియల్ పేజ్ అనేది మనం చాలా కీలకమైన పేజీగా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎడిటోరియల్ పేజీలో మనకు చాలా వివరంగా విషయ పరిజ్ఞానం మనకు కనిపిస్తుంది ఎడిటోరియల్ పేజీలో. ఉదాహరణకి ఇప్పుడు నా చేతిలో ఈనాడుకు సంబంధించిన ఒక ఎడిటోరియల్ పేజీకి సంబంధించి దీన్ని సెంటర్ పేజీ కూడా అంటారు. ఇక్కడ ఏముంది, రైతుకు చేయాల్సింది కొండంత. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ సమ్ లాస్, సమ్ యాక్ట్స్ రిగార్డింగ్ అగ్రికల్చర్ పాలసీ. అందులో ఈ ఆర్టికల్లో మనకేముందంటే నిజంగా రైతుకు చేయాల్సింది కొండంత. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పాలసీలో ఉండే పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, రైతులకు నిజంగా మనం ఏమి ఇవ్వాలి అన్న విషయం మీద సమాచారం ఉంది. మన దగ్గర ఒక నోట్బుక్ కూడా పెట్టుకొని ఈ సమాచారాన్ని అందులో నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే మనకి బేసికల్గా జైళ్ళ రిఫార్మ్స్ మీద ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది, దిద్దుబాటు నడవాల్సిందని చెప్పేసి. ఈ దిద్దుబాటు నడవాల్సిందే జైళ్ళ రిఫార్మ్స్కి సంబంధించింది పోలీస్ సంస్కరణలో భాగంగా ఉంటుంది. రేపు మీరు నిజంగా ఎస్ఐ కానీ పోలీస్ రిక్రూట్మెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇట్లాంటి ఆర్టికల్స్లో సమాచారం మీకు జనరల్గా దొరకదు, కానీ ఎగ్జామినర్ దగ్గర సమాచారం ఉంటుంది. కాబట్టి న్యూస్ పేపర్ రీడింగ్ మనకు బేసికల్గా మనకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎడిటోరియల్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. హిందూ లాంటి పేపర్ని తీసుకున్నప్పుడు ఆ హిందూ లాంటి పేపర్లో ఎడిటోరియల్ పేజీ ఒపీనియన్ పేజీగా ఉంటుంది. అంటే ఎడిటోరియల్ పేజ్ మనం ఓపెన్ చేయగానే ఇటు ఎడిటోరియల్ పేజ్ ఉంటుంది, ఇటు ఒపీనియన్ పేజ్ ఉంటుంది. ఆ పేజీలో ఆ కాంటెంపరీ ఈవెంట్స్ ఏవైతే మనకు కనిపిస్తూ ఉంటాయో వాటి మీద ఎడిటర్ యొక్క అభిప్రాయం మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా చాలా కీలకమైన ఆర్టికల్స్ ఉంటాయి, చాలా నిష్ణాతుల ఆర్టికల్స్ ఉంటాయి. ఆ అభిప్రాయాలను మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం వాటిని మనం టిక్ చేసుకొని చూసుకోవాలి. అంటే ప్రతి మొట్టమొదటి రీడింగ్లోనే ఏదైతే మన సిలబస్ ఉందో ఆ సిలబస్ మన బ్రెయిన్లో ఉండాలి. సిలబస్ బ్రెయిన్లో లేకుండా న్యూస్ పేపర్ రీడింగ్ చేయడం అనేది మనకు గుడ్డెద్దు చైన్లో పడి వేసినట్టుగా ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు వెన్ యు ఆర్ గెటింగ్ న్యూస్ పేపర్, వెన్ యు ఆర్ రీడింగ్ న్యూస్ పేపర్, అప్పుడు సిలబస్ను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చేయాలి. అప్పుడు మీరు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు మీ సిలబస్ బ్రెయిన్లో ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ అవర్ దిస్ న్యూస్, దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ దిస్ అనే యాంగిల్లో మీరు చదివే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకు ఇక్కడ ఇంటర్నేషనల్ పేజ్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి హిందూ పేపర్ ఇక్కడ నా చేతుల్లో ఉంది. ఇందులో బేసికల్గా వరల్డ్ అని ఉంది. ఈ వరల్డ్ అనే పేజీలో ఇంటర్నేషనల్ అఫేర్స్ ఉంటాయి. ఈ వరల్డ్ అనే పేజీలో ఇంటర్నేషనల్ మాల్దీవ్స్ అంటే ఇండియా నేబరింగ్ కంట్రీస్, మనకు అన్ని టీఎస్పీఎస్పీలో కానీ మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ సెకండ్ టాపిక్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి, అంతర్జాతీయ సంబంధాలు, భారతదేశము ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు ఉంటాయి. ఇక్కడ మనకు మాల్దీవ్స్ ఇష్యూ ఉంది, అమెరికన్ ఇష్యూ మీద కొంత న్యూస్ ఉంది. ఈ న్యూస్లో మనకు పొలిటికల్ న్యూస్ కాకుండా బేసికల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి మాల్దీవులకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం మీద మన ఫోకస్ ఉండాలి. అంతకుముందు ఒప్పందాలు ఏంటి, ఈ ఒప్పందం ఏంటి. రీసెంట్గా మన ట్రేడ్ నేబరింగ్ కంట్రీస్లో బంగ్లాదేశ్కు మనకు మధ్య జూట్ కాటన్ మీద కొన్ని బేసికల్గా కొంత చర్చలు జరిగాయి. వాటి మీద మనకు సమాచారం ఉండాలి. కాబట్టి ఇంటర్నేషనల్ న్యూస్ చదువుతున్నప్పుడు భారతదేశం యొక్క యాంగిల్లో ఇంటర్నేషనల్ న్యూస్ చూసుకున్న ప్రయత్నం చేయాలి. అట్లాగే ఇప్పుడు అమెరికన్ ఎలక్షన్స్ మీద న్యూస్ పేపర్లో విపరీతంగా సమాచారం వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారు అంటే అమెరికాలో ప్రాథమికంగా ఎలక్షన్ విధానం ఎట్లా ఉంటుంది, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి, అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ ఎట్లా ఉంటుంది, అట్లాగే అక్కడ ఎన్నికల విధానానికి సంబంధించిన విషయాలు ఏమున్నాయి, ప్రెసిడెన్షియల్ సిస్టానికి మన ఇండియాలో ఉండే పార్లమెంట్ సిస్టానికి మధ్య ఉండే తేడాలేంటి, ఈ కోణంలో చూడాలి. ఎవరెవరు పోటీ చేస్తున్నారనే విషయాన్ని కూడా మనం చెక్ చేసుకోవడం మంచిది. కాబట్టి ఇంటర్నేషనల్ న్యూస్ కూడా మనం ఒక పేజీ అలాట్ చేసి దాంట్లో ఇంపార్టెంట్ ఇష్యూస్ని మనం ఫోకస్ చేసుకోవాలి. అట్లాగే మనం ఈ న్యూస్ను ఇదే రకంగా చూస్తే మనకు ఇంటర్నేషనల్ న్యూస్తో పాటుగా ఈ మధ్య కాలంలో విపరీతంగా ఇంపార్టెన్స్ ఇస్తున్న న్యూస్ ఏదైతుందో అది సైన్స్ అండ్ టెక్నాలజీ. నేను మన అభ్యర్థులకి విద్యార్థులకు ఇస్తున్న సలహా ఏంటంటే సండేలో హిందూ పేపర్ రెగ్యులర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ప్రాథమికంగా సమాచారం ఇస్తుంది. అంతా సైన్స్ పేజీ. అంటే ఆ వీక్లో జరిగిన సైన్స్ డెవలప్మెంట్స్, డిస్కవరీస్, రీసెర్చ్ మనకు జనరల్గా దొరకదు. అదంతా కూడా ఇక్కడ సమాచార రూపంలో ఉంటుంది. వీటిని మనం టిక్ చేసుకోవాలి ఎక్కడెక్కడ మనకు ఉంటుందో. రీసెంట్గా నోబెల్ ప్రైజెస్ యొక్క పరంపర కొనసాగుతూ ఉంది. ఇప్పుడు నేను వీడియో చేస్తున్న కాలంలో మనకి నోబెల్ ప్రైజెస్ ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, అట్లాగే నిన్ననే లిటరేచర్ మీద మనకిచ్చారు.
కాబట్టి వాటికి సంబంధించి కూడా సైన్స్కి సంబంధించిన ఇష్యూస్, వాళ్ళ డిస్కవరీస్, వాళ్ళ ఇన్వెన్షన్స్, వాళ్ళ కంట్రీస్, వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ పుస్తకాలు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని మనం టిక్ చేసుకొని పెట్టే ప్రయత్నం చేయాలి. అట్లాగే మనకు హిందూ పేపర్లో ఎవ్రీ సండే బుక్ రివ్యూ వస్తుంది. బుక్ రివ్యూ కూడా చాలా కీలకమైనది. ఇక్కడ మనం బేసికల్ చూస్తే ఇక్కడ అన్ని పుస్తకాలు ఉన్నాయి. అన్ని పుస్తకాలు ఈ పేజీలో కూడా పుస్తకాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే మనకు ప్రధానంగా గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు లేదా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఏంటంటే హౌ టు రైట్ ఎస్సే, వ్యాసాన్ని ఎట్లా రాయాలి. వ్యాసాన్ని ఎట్లా రాయాలనేది కూడా మనకు సండే రోజు లిటరరీ రివ్యూ పేజీలో మనకు కనిపిస్తుంది. మీరు ఇఫ్ యూ గో త్రూ ది హిందూ పేపర్, ఇక్కడ మనకి ది ఎస్సే ఉంది, ద మెనీ కన్వర్జేషన్స్ విత్ ట్రూత్ అని చెప్పేసి మహాత్మా గాంధీకి సంబంధించిన ఇష్యూస్ మీద ఒక ఎస్సే వచ్చింది. అంటే ఎస్సే హౌ టు రైట్ ఎస్సే, హౌ టు స్టార్ట్ అండ్ హౌ టు మేక్ ది బాడీ అండ్ హౌ టు కంక్లూడ్ అనేది ఒక మోడల్ తెలుస్తుంది. ఇట్లాంటి మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు పూర్తిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. చివరిలో మీరు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏ న్యూస్ పేపర్ తీసుకున్నా కూడా మీకు చివరిలో కనిపించేది స్పోర్ట్స్ పేజ్. ఈ స్పోర్ట్స్ పేజ్లో మనం ఎప్పుడైతే ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని మనకి బేసికల్గా టెన్నిస్లో కానీ కేవలం క్రికెట్ మాత్రమే కాదు, క్రికెట్తో పాటు అనేక క్రీడలు ఉంటాయి. అన్ని క్రీడలకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ విజేతల యొక్క సమాచారం ఉండాలి. నేషనల్ స్పోర్ట్స్ మీద కూడా కొంత సమాచారం ఉండాలి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వెన్ వీఆర్ రీడింగ్ న్యూస్ పేపర్, అప్పుడు నువ్వు సాధారణ అభ్యర్థి లాగానే మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు వస్తున్నప్పుడు సాధారణ వ్యక్తి అన్ని పేర్లను చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మనం ఏం చేస్తూ ఉంటాం, అన్ని పేర్లను చదవడంతో టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడు పేపర్ రీడింగ్ అయిపోయినట్టు కాదు. రియల్ పేపర్ రీడింగ్ నీ సెకండ్ రీడింగ్తో స్టార్ట్ అవుతుంది. పేపర్ రీడర్స్, కామన్ పేపర్ రీడర్స్ అందరూ కూడా ఫస్ట్ రీడింగ్ తోటి పేపర్ చదివేసి వాళ్ళ పని నుంచి ఆ పేపర్ నుంచి వాళ్ళు ఏదే విషయాన్ని నేర్చుకుంటారో వెళ్ళిపోతారు. కానీ మీరు వేరు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి సెకండ్ రీడింగే చాలా కీలకమైంది. ఆ సెకండ్ రీడింగ్లో మీరు ఏం చేస్తారంటే ఏవైతే అంశాలను టిక్ చేశారో, అంటే వాట్ ఆర్ ద బేసిక్ ఇష్యూస్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూస్ పేపర్లో ఇండియా అండ్ మాల్దీవ్స్ ఉందనుకోండి. అప్పుడు ఇండియా మాల్దీవ్స్ మధ్య ఉండే అగ్రిమెంట్స్ మీద మీకు సమాచారం కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, బేసికల్గా ఇండియా అండ్ మాల్దీవ్స్కి సంబంధించిన సమాచారాన్ని మీ దగ్గర ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన పేజీలో వీటిని మీరు హ్యాపీగా ఇట్లా స్టార్ మార్క్ పెట్టుకొని వాటి వివరాలని రాసుకునే ప్రయత్నం చేస్తారు. లేదా వ్యవసాయ చట్టం ఉందనుకోండి, కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టం. ఆ వ్యవసాయ చట్టం మీద ఫ్రంట్ పేజీలో న్యూస్ వస్తుంది. ఇంకో పేజీలో దాంట్లో ఉండే ఇష్యూస్ మీద ప్రతిపక్షాల కామెంట్ ఉంటుంది. వాటికన్నా ముఖ్యంగా ఒక 2-3 రోజుల తర్వాత వాటి మీద నిష్ణాతులు ఒక ఆర్టికల్ రాస్తారు. ఎక్కడ రాస్తారు, ఎడిటోరియల్ పేజీలో రాస్తారు. అప్పుడు మీ దగ్గర సమాచారం ఉంటుంది. ఆ సమాచారానికి సంబంధించిన విశ్లేషణ ఆర్టికల్లో దొరుకుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే సెకండ్ రీడింగ్ చాలా కీలకమైంది. మీరు సెకండ్ రీడింగ్లో మన పేపర్ వైపు మీకు సంబంధం లేదని మీరు తిరిగేసి ఎక్కడైతే మీరు మొదటి రీడింగ్లో మీ రెడ్ పెన్తో కానీ మీ దగ్గర గ్రీన్ పెన్తో కానీ మీరు టిక్ చేస్తూ పోతున్నారో, ఆ టిక్ చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలని మీరు మళ్ళీ పికప్ చేసుకొని అప్పుడు మీరు వాటిని చెక్ చేసుకుంటారు. అది చాలా ఇంపార్టెంట్ అనుకోండి, అలా చాలా సమాచారం ఉంది అనుకుందాం. అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, వాటి కట్ చేసుకొని పెడతా ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకు రీసెంట్గా యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగితే అందులో కోవిడ్కి సంబంధించిన ఇష్యూస్ కోణంలో మనం చాలామంది ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో అడిగింది ఏంటంటే వ్యాక్సినేషన్ మీద క్వశ్చన్స్ అడిగారు. వ్యాక్సిన్ డెవలప్మెంట్ కేవలం కోవిడే కాదు, మిగతా సంబంధించిన వ్యాక్సిన్స్ సంబంధించిన ఇష్యూస్ మీద ఉంది. మన ఎన్వైర్న్మెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం, కానీ ఎన్వైర్న్మెంట్ రెమెడీస్కి సంబంధించిన చర్యల మీద కూడా చర్చ ఉంది. కాబట్టి మనం సాధారణ రీడర్తో భిన్నంగా మన దగ్గర సెకండ్ రీడింగ్లో నోట్స్ ప్రిపరేషన్ ఉండాలి. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం కట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మీ దగ్గర ఏమవుతుందంటే ఆ సమాచారం అంతా మీ దగ్గర ఉంటుంది. తెలుగులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కాంపిటేటివ్ మ్యాగజైన్స్ కూడా చాలా స్టాండర్డ్గా వస్తున్నాయి. ప్రధానంగా నేను మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, ఎందుకంటే ఆల్ ఇండియా సర్వీసెస్ని టీచ్ చేసే టీచర్గా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ఆ లోకల్ లాంగ్వేజ్తో పోలిస్తే, వెర్నాకులర్ లాంగ్వేజ్తో పోలిస్తే తెలుగులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క స్టాండర్డ్స్ ఎక్కువ. అది ఏ మ్యాగజైన్ నేను రికమెండ్ చేయట్లేదు. మీరు ఈ మొత్తం టోటల్గా డే అంతా న్యూస్ పేపర్ మీద స్పెండ్ చేస్తారు. ఇంగ్లీష్లో న్యూస్ పేపర్ చదవడం అనేది మంచిది, కానీ మీరు మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్లో చదువుతున్నప్పుడు మీకు 5 to 6 hours పడుతుంది. అయితే మీరు మొత్తం ఎల్లకాలం నాకు న్యూస్ పేపర్ రీడింగ్లోనే 5 to 6 hours పడితే మిగతా ఎట్లా చదవాలనే భయం ఉంటుంది. కానీ అట్లా అవసరం లేదు. అది గ్రాడ్యువల్గా మీరు న్యూస్ పేపర్ చదివినా కొద్దీ ఒక 1 monthలో ఆ టైం రెడ్యూస్ అవుతూ చివరికి 1 hour అవుతుంది. ఏదైనా కూడా న్యూస్ పేపర్ రీడింగ్ కోసం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అభ్యర్థి తన దినచర్యలో 1 నుండి 1.5 గంటలు పెట్టుకోవాలి. అది మీ స్పీడ్ మీద ఆధారపడుతుంది.
కాబట్టి అట్లాగే మీరు ఆ 1 మంత్ మొత్తం మీరు చేసుకున్న తర్వాత ఇప్పుడు మన న్యూస్ పేపర్లలో ప్రతి వారం ఆ కరెంట్ అఫైర్స్ రివ్యూ వస్తుంది, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి వాటిని. తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టుగా మ్యాగజైన్స్ వస్తున్నాయి, ఏదో ఒక మ్యాగజైన్ మీరు ఫాలో కండి. ఫలానా మ్యాగజైన్ నేను రికమెండ్ చేయను, కానీ మీకు కాంటెంపరీ ఇష్యూస్ మీద మీకు అవగాహన వస్తుంది. ప్రతి సబ్జెక్టు ఈ కాంటెంపరీ ఈవెంట్స్ని బేస్ చేసుకునే ప్రధానంగా జనరల్ స్టడీస్లో సబ్జెక్ట్స్ కానీ, లేదా జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమిక్స్ సంబంధించిన బిజినెస్ పేజ్ కూడా ఉంటుంది. ఎకనామిక్స్ మీద బాగా ఫోకస్ చేసే విద్యార్థులు ఆ బిజినెస్ ట్రెండ్స్ మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రంగాలకు సంబంధించిన బేస్ అంతా కూడా న్యూస్ పేపర్లో లేటెస్ట్గా ఉంటుంది. ఈ లేటెస్ట్ న్యూస్ నుంచి మళ్ళీ మన థియరీలోకి వెళ్ళిపోవాలి, థియరీ నుంచి దాని యొక్క పరంపర మళ్ళీ ఎవాల్యుయేషన్లో భాగంగా లేటెస్ట్ న్యూస్లోకి రావాలి. కాబట్టి మీరు ప్రతిరోజు ఖచ్చితంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతిరోజు గంటన్నర మీరు డైలీ న్యూస్ పేపర్ మీద స్పెండ్ చేయాలి. ప్రతి నెల ఒక రోజంతా ఆ మంత్లీ మ్యాగజైన్ ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ మంత్లీ మ్యాగజైన్ మీద స్పెండ్ చేయాలి. ప్రతి నెల ఒక రోజు మంత్లీ మ్యాగజైన్ మీద స్పెండ్ చేయండి. అట్లాగే ప్రతిరోజు ఒక గంటన్నర డైలీ న్యూస్ పేపర్ మీద నేను చెప్పిన పద్ధతిలో స్పెండ్ చేయండి. సమాచారం అంతా మీ దగ్గర ఉంటుంది. నోట్స్ రాసుకోవడానికి మాత్రం మీరు 80% ఆపద్దు. ఈ పద్ధతిలో మీరు ప్రిపేర్ అయితే రేపు ఎగ్జామ్ ఏదైనా విజయం మీదే అవుతుంది. ఈ కోణంలో మరికొన్ని వీడియోలు చేసే ప్రయత్నాన్ని 5 మంత్ర కెరీర్ పాయింట్ చేస్తుంది. మీరు అప్డేట్ కోసము రెగ్యులర్గా ఈ న్యూస్ని ఇంకా రకరకాల వీడియోలని కాంపిటేటివ్ ఓరియంటేషన్లో వచ్చే వీడియోస్ని ఫాలో కావడం కోసము సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ 5 మంత్ర కెరీర్ పాయింట్ ఫర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ టు గెట్ సక్సెస్ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్.